చదువుకోండి మీరు, చదువుకుంటే నాకులాగా ఆటలాడొచ్చండి. ఈ ఆటలే ఆడుతున్నాడు, నాకు అర్థం కాదు. రకాలుగా మాట్లాడు. ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్ గురించి మంచి యుద్ధమే చేస్తున్నాడు. చాలా మంచి విషయమే. వ్యూస్ కోసం చేస్తున్నాడో, డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తున్నాడో, లేకపోతే ప్రపంచ యాత్ర లేదని చేస్తున్నాడో తెలియదు. కానీ చేసే ఉద్దేశం మోటో అయితే మంచిది కాబట్టి, ఆ లైన్ మంచిది కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బెట్టింగ్ల వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు రోడ్లు పాలైపోతున్నాయి. వాళ్ళ వల్ల చాలా జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని మనం కూడా సపోర్ట్ చేస్తుంటే ఈ బలుపునల్లా ఫ్యామిలీల మీద కూడా తీసుకెళ్తున్నాడు. అర్థమైనా? ఇప్పుడు ఇమ్రాన్ గారు వాళ్ళ ఫ్యామిలీని ఎంత దారుణంగా తిట్టాడంటే, నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఇమ్రాన్ బెట్టింగ్స్ వల్ల కోట్లు సంపాదించాడు, ఓకే, ఐ యాక్సెప్ట్. ఇమ్రాన్ గురించే మాట్లాడు. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది, అది ఎంత దారుణం. చదువుకోండి మీరు, చదువుకుంటే నాకులాగా ఆటలాడొచ్చండి. ఈ ఆటలే ఆడుతున్నాడు, నాకు అర్థం కాదు. తప్పు ఆటలు కదా, నువ్వు ఆటలు ఆడొచ్చు, తప్పు లేదు. కానీ అందరి మీద ఆటలు ఆడతానంటే కుదరదు కదా. ఈ ముగ్గురు అమ్మాయిలో చిన్న అమ్మాయి తోటి కొంచెం ట్రాక్ ఉంది, అదే ఉండొచ్చు, వస్తుంది. అలాగే చిట్టి పికిల్స్ లో ఒక క్యాండిడేట్, అదే ఒక పర్సన్, వాళ్ళ అమ్మ, అదే చిన్నమ్మాయి నాకు తెలిసి అలాగే చిట్టి పికిల్స్ తెలిసిన కానీ జనాలకు ఒకటే తెలిసింది ఏంటంటే, ఆ సెర్చింగ్లో వచ్చింది విషయం, తెలిసిన విషయం ఏంటంటే ఎక్స్పోజ్డ్ వీడియోలు చేస్తారన్నారు. అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి, బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పెట్టాలంటే ఒక మోటో కావాలి, ఒక కొంతమంది అట్రాక్టివ్ గోల్స్ కావాలి. అలా అట్రాక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకున్నారు. తర్వాత కస్టమర్తో బిహేవ్ చేసే విధానం వీళ్ళకి తెలియదు. నిజంగా అక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఎందుకు, 1 కిలో పచ్చడికి ఇంత రేట్ ఎందుకు అని అడిగినందుకు అక్కడ ఎలా తిట్టారంటే, నిజంగా వాళ్ళు పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారా, పత్తి వ్యాపారం చేస్తున్నారా నాకు అర్థం కాల. ఆ కాసేపు నిజంగా ఆ టైప్లో బూతులు అయితే ఎలివేట్ అయినాయి అక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నా అన్వేషణ గారు సపోర్ట్ ఉందమ్మా. మీ ముగ్గురు అక్క చెల్లెలకి ఖచ్చితంగా నా అన్వేషణ గారు సపోర్ట్ చేస్తున్నాడు. ఏమో నా అన్వేషణ పచ్చడి పింగేజ్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతాడేమో నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ కూడా చాలా మంది అన్నారు, ఆడపిల్లలు కదా ఏమన్నా చేసుకుంటారో అంటే మాకు తెలియదా. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే మీరు ఏమైనా చేసుకుంటారు అనిపిస్తుండాలని వాళ్ళే ఇంకొక నలుగురు ముంచేసేలాగా ఉన్నారు. ఒక మగాడు చేస్తుంటే నాన్ వేసిన ఎట్లా మాట్లాడే ఉండేవాడు, బూతులు అమ్మ నా బూతులు తిట్టేవాడు. వాడు నోరుకు అద్దు ఆపు ఉండేది కదా. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇది ఆడపిల్లలు కాబట్టి ఏదో వెనకేసుకొచ్చాను, అందులోకి ఏదో రిలేషన్ ఉన్న బట్టి ఏదో సపోర్ట్ చేసుకొచ్చేందరు. కానీ నీకు లాంటి నాకు లాంటి చేస్తే అమ్మల అక్కలు అందరిని తిట్టేవాడు. వీడు చదువుకున్న విద్యార్థి మళ్ళీ అందరినీ తిడతాడు. ఇప్పుడు తప్పులాగా దాన్ని ఎలివేట్ చేసి చూపించడంలో తప్పు లేదు. జనాలు కూడా తెలుసుకుంటారు బెట్టింగ్ యాప్స్ అనేది తప్పు. ఆ తప్పుని నువ్వు ఏలెత్తి చూపించినా ఎవరు ఏమనలేదు. పెద్ద పెద్ద వ్యక్తులు నీకు సపోర్ట్ చేశారంటే దానికి కారణం ఏంటి? నువ్వు పోరాడే యుద్ధం న్యాయబద్ధమైన యుద్ధం రా బాబు, దానికి మేము సపోర్ట్ ఉన్నాము, నువ్వు కానీ అన్నామని ఏమన్నాడంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కాలేదు. చెప్తా లేదు, బెట్టింగ్ యాప్ చేయడం తప్పేం కాదు, చేసుకోండి, ప్రాబ్లమే ఉండదు. దాని గురించి నేను చాలా తర్వాత చెప్తాను. నాకు పొద్దు మండిపోతుంది అన్నాడు. ఒక చిన్న బిట్ చూశాను నేను. అంటే అప్పట్లో సపోర్ట్ చేశాడు, ఏంటంటే బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళడానికి చూశాడు. మొత్తం మీద ఇతనికి ఎక్కువ ప్రమోషన్స్ రాకో, వ్యూవర్షిప్ లేకో, ఈ ప్రమోషన్స్ రాక ఆ ట్రాక్ నుంచి తప్పుకున్నాడు అంతే. ఉప్పలవాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాను అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఉప్పలవాలికి అసలు ప్రమోషన్ చేయడమే రాదు. మీకు అసలు విషయం తెలియట్లేదు. ప్రమోషన్ రాక కాదు, ప్రమోషన్ చేయడం రాదు. అర్థం, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ తెలియదు ఉప్పలపాలికి. తెలిస్తే చేసేసేవాడే. అందరికన్నా ముందు ప్లేస్లో ఉప్పలపాలి ఉండేవాడు ఈ బెట్టింగ్ పాపారావుల్లో. అవునా కదా? ఇది మట్టికి నమ్మండి మీరు. ఉప్పలపాలి అనే వ్యక్తికి ఎడ్యుకేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, కానీ ఆ ప్రమోషన్స్ ఎలా డీల్ చేయాలి, వాళ్ళ బ్రాండ్ ప్రమోటర్స్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ తెలియదుక ప్రమోషన్ చేయలేదు. అంతేగాని వాళ్ళు ఆ ఊరికనే వస్తుందంటే ఏదైనా చేస్తారు. వాళ్ళ వీడియోలు చూశారు మీరు, ఎంత చండాలంగా ఉంటాయి. అప్పట్లో చూశారు కదా. ఉప్పలపాలి అంటే ఓ ప్రపంచం, ఉప్పలపాలి అంటే తెలియని వ్యక్తి లేడు. అలాంటి వాళ్ళు ఈ రోజున ఉప్పలపాలు చాలా మంచివాడు, దండం పెట్టేస్తాను, ఒక ఐఫోన్ పంపించేస్తానంటే అవన్నీ కూడా బాబా నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఎందుకంటే అందరూ చేసేవాళ్ళు అందరూ దొంగలు కాదు. ఇప్పుడు రూపాయి ఇస్తానంటే ఎవడైనా సరే ఎంత పనికైనా దిగజారుతాడు. మటర్లే చేస్తున్నారు, డబ్బులు ఇస్తానంటే మటర్లే చేస్తున్నారు. బెట్టింగ్ ఎందుకు చేయరు? అర్థమైందా? కాకపోతే దీన్ని ఎక్కడ సిస్టమ్ ఎక్కడ ఆపాలనేది పాయింట్. సిస్టమ్ కొన్ని వెబ్సైట్లను ఆపేయలేదా? కొన్ని వెబ్సైట్లను క్రోమ్లో ఆపేయలేదా? లీగల్గా ఆపేసిందా లేదా? అలాగే కొన్ని ఆపేయగలరు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రభుత్వమే పెద్దపీట కింద ఉంటే
వీళ్ళేం చేస్తారు చెప్పు. కాబట్టి ఈ పోరాటంలో నేను అన్వేషణకి సపోర్ట్గానే ఉంటాను, కానీ అలైక్య పచ్చల్లో వ్యాపారంలో మటుకి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను నా అన్వేషణని. వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం అవన్నీ చూస్తుంటే మీకు వాళ్ళకి ముందు నుంచి ఏదో కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు నా ఫీలింగు, జనాల ఫీలింగ్ కూడా. ఎందుకంటే నువ్వు వాళ్ళకి అంత సపోర్టివ్గా మా చెల్లెలు నాకులాగా నోడుదోల అది ఇదని చాలా సపోర్టివ్గా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే మీకు వాళ్ళకి ఏదో ఫర్దర్ కనెక్షన్ ఉందని నాకు అనిపించింది. ఓకే, మరి చిట్టి పికిల్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తాను నాకైతే అర్థం కాదు. ఇన్ఫ్లుయెన్సర్లు లాస్ట్ టైము బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఓకే పెద్ద ఇష్యూ, ఓకే ఫైన్. కాకపోతే ఏంటంటే గెలికేవాడు అందరినీ గెలకాలి. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ లో ఉన్నారు, ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు, మరి వీళ్ళు ఎందుకు గెలకలేదు? మరి వాళ్ళని సపోర్ట్ చేయాలి. మనం ఏంటంటే ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడంటే ఆయన మనకి మంచిగా అనిపించాడు అనుకో, ఆడు ఎంత లంగ పని చేసినా కూడా మనం సపోర్ట్ చేస్తాం. అది మనోడు వేరేవాడు కాదనుకో, ఆయన ఏంటి ఆడు ఏం మంచి పని చేసినా కూడా అది చెడ్డ అవుతుంది అనమాట. అలా చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయడం తప్పు, అది వదిలేయాలి మనం. సో మరి అట్లా తిట్టినా కూడా వాళ్ళని క్షమించండి అది ఇది అని చెప్తున్నారు. మరి అలానే చాలా మంది లేడీస్ని దీప్తి సునైనని కావచ్చు, చాలా మంది యాంకర్లను కూడా పాయింట్అవుట్ చేసిన ఆయన వీళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు? అదే గురు, మన కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఉంటారో, మనకి ఎవరైతే వాళ్ళ దగ్గరలో ఉంటారో, వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా మనము దాన్ని సమర్థించాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళ మధ్యలో మన రిలేషన్ ఉందంటారు, అది మనకు తెలియదు. వాళ్ళకి ఏమున్నాయో మనకైతే తెలియదు. అంటే పట్టించుకునే వాళ్ళు అందరినీ పట్టించుకోవాలి, లేదంటే వదిలేసేవాడు అందరినీ వదిలేను. సపోర్ట్ చేసి తప్పు ఎవరిదైనా తప్పే, ఒప్పు ఎవరిదైనా ఒప్పే. అంటే రోజు కూడా వీడియోస్ పెడుతున్నారు, ప్రపంచంలో చాలా వేరే మ్యాటర్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి, మీకు అలైక్య చిట్టి పికిల్స్ ఒకటే దొరికిందని చెప్పేసి జనాల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా మంచిదే. ఆయన చెప్పింది ఏంటంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను, రేపు సంబంధించి కావచ్చు సంథింగ్ ఏవో హైదరాబాద్లో నాకు కొన్ని అయ్యాయని చెప్పాడు. అది ఓకే మంచిదే. మనకేంటంటే తెలుగు మన ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అది ఏదైతే మనకు ఇష్యూ ఉంది, వేరే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటెంట్గా తీసుకుంటారు. మన ఏదో బెట్టింగ్ యాప్స్ అన్నాడు, ఈరోజు ఏమో అలైక్య చిట్టి పికిల్స్ అంటారు. మనకి ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో అదే చూద్దాం. అది సంగతి. మరి నా అన్వేషణ ఇన్ని రోజులు అందరినీ తిట్టి, లేడీస్ అని చూడకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏమని లేకుండా అందరినీ తిట్టి మరి అలైక్య చిట్టి పికిల్స్ని సపోర్ట్ చేయడంలో మీకు కరెక్ట్ అనిపించింది? ఏడ కరెక్ట్ అని రంజాన్ రోజు ఇస్తాంబుల్లోనే యాడ్నో కూర్చొని ఆయన ఖురాన్ మీద ఒట్టేస్తా ఏది అపదం చెప్పకూడదని అలీతో వీడియో పెట్టంగా చూసిన ఒకటి. ఆ రోజు బూతులు మాట్లాడుకున్నా, ఆ రోజు కమెంట్స్ ఏమైనా తెలియదు, లోపల వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ రోజు నుంచి ఏ వీడియో వచ్చినా చిన్న వినాయకుని మొహం పెట్టుకొని ఒట్టేసుకొని చెప్తా, ఏ బూతు మాట మాట్లాడినని చెప్పిండు. అయినా కూడా ఎవరికి ఏం చేయాలనో ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడిండు. ఇప్పుడు అలైక్య పికిల్స్ వాళ్ళ మీద కొంచెం పాజిటివ్గా మాట్లాడింది మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కడుపు కొట్టి కోసమే చేసుకుని ఉంటారు, మళ్ళీ అందరూ దాని గురించి ఆలోచించుకొని ఇప్పుడు అలైక్య పికిల్స్ వాళ్ళని కూడా అట్లే తిట్టాలి, అట్లే బయట పెట్టాలి కదా. మా చెల్లెళ్ళు అంటారు, ఆయనకు ఏదో ట్రిప్కి ఇన్వైట్ చేస్తే వీళ్ళు ముగ్గురు కూడా కాదని చెప్పిండంట. అప్పటి నుంచి ఈయనకు అలైక్య పికిల్స్ వాళ్ళ మీద కొంచెం కోపం ఉంది, బ్లాక్ కూడా చేసుకున్నారు. ఇది ఎట్లుందంటే ఇప్పుడు వీళ్ళు ఒకటి అంటే మన రాజమండ్రి మన వైజాగ్ అనేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళు కూడా వైజాగ్ నుంచే కదా, మరి వాళ్ళ గురించి ఇవన్నీ చెప్పడం అయితే కామెడీయే కదా, అది చాలా తప్పు. మరి మా చెల్లెళ్ళు అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. అదే చెప్తున్నా కదన్నా, మా చెల్లెలు అంటే ఈ ఎట్లుందంటే ఇది రాజమండ్రి విశాఖపట్నము మా పక్కన విలేజెసే కదా, మా వాళ్ళేగా చేసింది, వాళ్ళ వల్ల ఎవరు చనిపోలేనట్టుగా మాట్లాడింది ఆ వీడియోలో. ఎందుకు చనిపోయి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చనిపోయింటారు కదా, ఆ లిస్ట్ కూడా బయట పెట్టాలి కదా. మళ్ళీ అన్వేషణ ఎందుకు పెట్టలే మరి? అదే చాలా తప్పని అది చేయడం మాత్రం.